బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో జోరుగా ఉన్న జనసేన సీట్ల సర్దుబాటు కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటులో లెక్కలను వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు, మరోవైపు వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను ప్రకటించారు. ఇక 140 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు తెలిపారు. అయితే ఇందుకు అనుగుణంగా 64 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని నేడు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అది కూడా అర్ధరాత్రి తర్వాత మరో జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మిత్రధర్మాన్ని పాటిస్తూ వామపక్షాలకు సంబంధించి చెరో 7 సీట్లను ప్రకటించారు అసెంబ్లీకి. మరోవైపు చెరో 2 పార్లమెంటు స్థానాలను వారికి కేటాయించారు. ఇదే విషయంలో బీఎస్పీకి సంబంధించి 21 అసెంబ్లీ స్థానాలను వారికి ప్రకటించగా 3 పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. జనసేన పార్టీలో సీట్ల అంశానికి సంబంధించి ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ జాబితాని అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఓవైపు ఇప్పటికే సిపిఐ, సిపిఎంకి సంబంధించి చెరో 7 అసెంబ్లీ సీట్లను ప్రకటించగా, మరోవైపు బీఎస్పీకి సంబంధించి 21 సీట్లను కేటాయించారు. 3 పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి కేటాయించగా 4 పార్లమెంట్ స్థానాలను చెరో 2 అందులో సిపిఐకి, సిపిఎంకి ప్రకటించారు. మిగతా జాబితాని అర్ధరాత్రిన ప్రకటించే అవకాశం ఉంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేతాజీ విజయవాడ జనసేన పార్టీ కార్యాలయం నుంచి అందిస్తారు. నేతాజీ, ఇప్పటికే సిపిఐ, సిపిఎంకి సంబంధించి సీట్లను కేటాయించారు. మరోవైపు బీఎస్పీకి సంబంధించి కూడా చర్చలు పాల్గొన్నారు. దానికి సంబంధించి కూడా 21 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు కదా. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అర్ధరాత్రి దాటిన తర్వాత పూర్తిగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంటుందా? మళ్ళీ 3వ జాబితాగా ఏమన్నా ప్రకటిస్తారనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే జనసేన పార్టీ, అలానే బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులు, చర్చలకు సంబంధించి దాదాపు 6 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అనంతరం నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో, అలానే సీట్ల పంపకం విషయంలో ఒక క్లారిటీని ఇచ్చారు. ఈ క్లారిటీలో మాత్రం బీఎస్పీకి సంబంధించి పూర్తిస్థాయి స్పష్టతను ఇవ్వలేదు. ఆయన బీఎస్పీకి 3 లోక్సభ, అలానే 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. లోక్సభకు సంబంధించి చిత్తూరు, బాపట్ల, తిరుపతి ఈ 3 కూడా పార్లమెంటు స్థానాలను ఆయన బీఎస్పీకి కేటాయించారు. అలానే అటు సిపిఐ, సిపిఎం పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏ నియోజకవర్గాలను ఇస్తున్నది ఆయన వాటి పేర్లతో సహా కేటాయించారు. బీఎస్పీకి సంబంధించి 21 స్థానాలు ఇస్తున్నట్లు ప్రకటించారు తప్ప అవి ఏ నియోజకవర్గాలు అన్నది మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. దాని మీదే ఈరోజు ఉదయం నుంచి కూడా కసరత్తు జరుగుతూనే ఉంది. మొత్తం ఎక్కడ ఆ బీఎస్పీకి పట్టు ఉంది, ఆ 21 నియోజకవర్గాలకు అక్కడ ఇవ్వాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దానికి తగ్గ కసరత్తు అయితే జరిగినప్పటికీ ఈ రోజంతా కూడా కేవలం ఆ బీఎస్పీకి ఇచ్చే సీట్లు ఏవైతే ఉంటాయో దాని మీదే ఈరోజు ఉదయం నుంచి కూడా కూర్చున్నారు. అలానే ఇప్పుడు బీఎస్పీకి సంబంధించిన లిస్ట్ అయితే మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉంది. ఆ 21 అసెంబ్లీ స్థానాలు మొత్తం ఈ 175లో ఎక్కడ ఇవ్వబోతున్నారన్నది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ మొత్తం ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీటికి పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లను కనుక మనం గమనిస్తే పార్లమెంటు స్థానాలు వచ్చి 7, అలానే అసెంబ్లీ స్థానాలు వచ్చి 35. ఈ నేపథ్యంలో మిగిలిన అన్ని స్థానాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది. 35 ఈ కూటమిలో 3 పార్టీలకు పోయినాయి కాబట్టి మిగిలిన 140 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ తరఫున జనసేన అభ్యర్థులే పోటీ చేస్తారు. ఇంకా 7 పార్లమెంట్ స్థానాలు ఆ 3 పార్టీలకు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన 18 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మొదటి విడతలో 4 పార్లమెంటు స్థానాలకు, అలానే 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత సెకండ్ లిస్టులో కూడా సేమ్ అలానే 4 ప్లస్
32 ఇలానే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన ఏవైతే 9 పార్లమెంట్ స్థానాలు అలానే 76 శాసనసభ స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. ఆ లిస్టు కూడా ఈ నైటే వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఒకేసారి ఆ 76 మంది శాసనసభ్యులను అలానే 9 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇక సమయం లేదు, ఎంత ఆలస్యం చేస్తే పార్టీకి అంత నష్టం అన్నట్టుగా ఇటు జనసేన శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇవాళ రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా బీఎస్పీకి సంబంధించిన 21 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ లిస్టుని విడుదల చేస్తారు. ఆ తర్వాతనే జనసేన పార్టీకి సంబంధించి 76 శాసనసభ స్థానాలకు గాను అలానే 9 పార్లమెంట్ స్థానాలకు గాను అభ్యర్థుల ప్రకటన అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ నెల 21 తారీఖు నుంచి తిరుపతి నుంచి ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ తిరుపతి జన సైనికులు, తిరుపతి లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే తలమునకలై ఉన్నారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అక్కడ అదే స్థాయిలో ఏర్పాట్లను కూడా చేసేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమై ఉన్నారు. అక్కడి నుంచి పూర్తి స్థాయి మేనిఫెస్టోని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏవైతే బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకున్నాయో వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలన్నీ కూడా స్వీకరించి పూర్తిస్థాయి మేనిఫెస్టోలో వారు ఇచ్చిన సలహాలన్నిటిని కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగానే జనసేన పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో ఉండబోతుంది. అది కూడా 100కు 100% ఏవైతే అందులో ఇచ్చిన హామీలు ఉంటాయో అవి అమలయ్యేలానే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈరోజు జాయినింగ్స్ విషయంలో కనుక చూస్తే కొద్దిసేపటి క్రితమే పాలకొల్లుకు సంబంధించిన ఎవరైతే వైసీపీ నేత ఉన్నారో గున్నం నాగబాబు జనసేన పార్టీలో చేరారు. ఆయనకి పార్టీ కండువా కప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. దాదాపు పాలకొల్లు సీటు ఆయనకే కన్ఫర్మ్ చేశారు అన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. పాలకొల్లు నుంచి ఈరోజు ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన గున్నం నాగబాబు ఉన్నారో ఆయనకే అక్కడ స్థానాన్ని కల్పిస్తున్నారు. పాలకొల్లు అభ్యర్థిగా ఆయన ఎన్నికల రంగంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. పాలకొల్లు జన సైనికుల కోరిక మేరకే గున్నం నాగబాబుని పాలకొల్లు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా దింపేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏదైతే కొత్తపేట నియోజకవర్గం ఉందో అక్కడ ఆకుల రామకృష్ణ అని ఒక నేత ఉన్నారు, బలమైన నేత. ఆయన కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. వీలైతే ఇవాళ రాత్రికి కానీ రేపు గారిని ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతారన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందన్నది మాత్రం మనం వేచి చూడాలి. ఆయన కూడా వస్తే పార్టీకి బలం అవుతుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చిన జన సైనికులు మన 99 టీవీతో చెప్పుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లోనే బీఎస్పీకి సంబంధించిన 21 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లిస్టును అయితే జనసేన పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకటి నేతాజీ, బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తుంది? వైపు 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న నేపథ్యంలో జిల్లాల వారీగా సీట్లు అడుగుతున్నారా, లేకపోతే బలం ఎక్కడైతే ఉందో ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సీట్లను అడుగుతున్నారా? ఏం చెప్తున్నారు రాష్ట్ర నాయకత్వం? అయితే ఇక్కడి రాష్ట్ర నాయకులు మాత్రం వాళ్ళకి పట్టు ఎక్కడైతే ఉందో అక్కడే సీట్లను మీరు కేటాయించండి. ఒకవేళ అక్కడ మీకు కూడా పట్టు ఉంటే ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఎవరికి ఎక్కువ పట్టుంటే వారి నుంచి మనం ఓట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా కూడా కలిసి పోటీ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీరు సూచించిన మేము చెప్పిన స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని కానీ మీరు అనుకుంటున్న కానీ త్వరగా ఫైనల్ చేయండి, మేము కూడా ప్రచారంలో దిగాల్సి ఉంటుందన్నట్టుగా బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నట్టుగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. మీరు ఆ 21 అసెంబ్లీ స్థానాలు ఎక్కడ కేటాయించినా కూడా మేము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, మా లిస్టు మాత్రం ఇది అంటూ వాళ్ళు 21 స్థానాలకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని పవన్ కళ్యాణ్ ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా తాను తెప్పించుకున్న నివేదికను చూసుకుని రెండింటిని బేరీజ్ వేసి ఏ స్థానాల్లో వారికి పట్టుంది ఏంటి అన్నది ఆలోచించే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఉదయం నుంచి కూడా దాని మీదే కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఆ బీఎస్పీకి సంబంధించిన
21 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లను మాత్రం ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ నేతాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా ఈ అర్ధరాత్రిన రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు మిత్రధర్మాన్ని పాటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే వామపక్షాలకు సంబంధించి సిపిఐ పార్టీకి 7 అసెంబ్లీ స్థానాలు, మరోవైపు సిపిఎం పార్టీకి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మరోవైపు పార్లమెంటుకు సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించారు, సిపిఐకి సిపిఎంకి. మరోవైపు ఇప్పటికే బీఎస్పీతో చర్చలు జరిపారు. అంతకుముందు మాయావతితో భేటీ అయిన తర్వాత చర్చల అంశానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత 21 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ కేటాయించారు. అందులో మరోవైపు 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఎస్పీకి సంబంధించి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ పోటీ చేయనున్నారనే అంశం ఈ అర్ధరాత్రిన పూర్తి జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంటుంది.